యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. మీరందరూ నాతో కలిసి దేవా నీకు స్తోత్రములు అని చెప్పండి. ఈరోజు 10 స్తుతులు. మూగవారిని బాగు చేసిన దేవా నీకు స్తోత్రములు. దావీదు కుమారుడా నీకు స్తోత్రములు. నా పక్షమున నుండనివాడు నాకు విరోధి అని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. మనుష్యులు చేయు ప్రతి పాపమును దూషణను క్షమించే దేవా నీకు స్తోత్రములు. ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు అని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. యోనా కంటే గొప్పవాడా నీకు స్తోత్రములు. సొలొమోను కంటే గొప్పవాడా నీకు స్తోత్రములు. పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చెయ్యువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. సముద్రము మీద నడిచిన దేవా నీకు స్తోత్రములు. ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడుకుడి అని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. ఈ స్తుతుల ద్వారా దేవుడు మీ హృదయములను తన వైపు మరలించి మిమ్మలను బలపరిచి ధైర్యపరిచి ప్రతిరోజు దేవుని స్తుతించే మనసు మీకు కలుగచేసి తనతో సహవాసములో మిమ్మలను బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. దయగలిగిన తండ్రి, కృపగలిగిన యేసు నీకు వందనములు, స్తోత్రములు. ఈరోజు ఎవరైతే నాతో కలిసి ఈ స్తుతులు చెప్పి ఉన్నారో వారి హృదయములు వెలిగించబడునుగాక, వారి మనస్సులు సమాధానముతో నింపబడునుగాక, వారి తలంపులు పరిశుద్ధపరచబడునుగాక. ఈ రోజంతయు వారు చేయు ప్రయత్నములను సఫలము చేసి వారు వెళ్ళు మార్గములను సరళము చేసి వారు జీవించు జీవితమంతయు నీకు మహిమకరముగా జీవించినట్లుగా వారిని నీ పోలికలోనికి తీర్చిదిద్దుదురుగాక. నీ కృప తోడుగా ఉంచి మహిమ పొందుకొనమని యేసయ్య నామములో ప్రార్థించి మిమ్మల్ందరినీ నీ చేతులకు సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించునుగాక.